ఓకే బోట్ వస్తుంది లక్కీగా. సో లెట్స్ హ్యావ్ ఎ వ్యూ. ఈజా ఇస్ సచ్ ఎ క్యూటీ. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది మా అపార్ట్మెంట్. సో ఇప్పటివరకు నేను యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్లో అయితే నేను హోమ్ టూర్ కానీ ఇంట్రొడక్షన్ కానీ ఏది చేయలేదు. సో ఇప్పుడైతే నేను ఇంట్రొడక్షన్ చేయాలనుకుంటున్నాను. బికాస్ మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ తెలియాలి కదా అసలు నేను ఏం పెట్టబోతున్నాను, మీరు అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేయవచ్చు నా వీడియోస్ నుంచి అని. So you can introduce yourself, like what you do here. Oh, I do the gardening here. Today I've cut all the grass, I cut the hedges, keep it all nice and tidy. Oh yeah, thank you so much. Thank you. ఇందాక మా గార్డెనర్ వచ్చారు. సో ఐ వాస్ టాకింగ్ టు హిమ్ అండ్ యా బిఫోర్ we go into the home tour, you have to like, share and subscribe to my channel. Okay, so మా హోమ్ టూర్ నచ్చితే కనుక ప్లీజ్ డూ కమెంట్. అండ్ ఫస్ట్ మనం మన గార్డెన్ చూద్దాం. లెట్స్ గో. సో ఇది ఎంట్రన్స్ అనమాట మనకి గార్డెన్కి. అండ్ మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కోసం మనకు ఒక లాక్ అయితే ఉంటుంది. దీనికి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది, అది ఓన్లీ రెసిడెంట్స్కి మాత్రమే తెలుసు. సో మనం ఆ కోడ్ ఎంటర్ చేస్తే మనకి లాక్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడే గార్డెనర్ వెళ్ళాడు కాబట్టి నేను చెప్పాను దానికి ఓపెన్ ఉంచమని. సో చూసేద్దాం. సో ఇవి అయితే మనకి ఇండియాలో బట్టలు ఆరేసుకుంటాం కదా. సో ఇక్కడ మనకి ఆల్రెడీ స్టాండ్స్ ఉంటాయి అన్నమాట. వీటికి 2 ఉన్నాయి మనకి అపార్ట్మెంట్ వాళ్ళకి. ఓన్లీ సమ్మర్లో యూజ్ చేస్తాం అఫ్కోర్స్. బట్ ఈ సమ్మర్ కూడా అంత బాగాలేదు, ఎక్కువ రెయిన్ కానీ కూల్ కానీ చూసారు కదా. నేను ఇంకా జాకెట్ వేసుకుంటున్నాను. ఇట్ ఈస్ మిడ్ జూలై. ఓకే యా, ఇవి బట్టలు ఆరేసుకోవడానికి మనం ఈ కవర్ తీసేసి దీన్ని ఓపెన్ చేసుకోవాలి. జస్ట్ లైక్ అంబ్రెల్లా ఓపెన్ చేస్తే మనకి వైర్స్ వస్తాయి అన్నమాట చుట్టూ. సో మనం వాటిని బట్టలు ఆరేసుకోవచ్చు. యా, ఈ వేలో అయితే మనకి 2 కిచెన్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఇది మన ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళది అండ్ ఇది మన కిచెన్ అన్నమాట. సో అది మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అండ్ ఇక్కడైతే ఒక దీన్ని ఏమంటారు మనకు తెలియదు, లైక్ ఒక ట్యూబ్ బోట్ అనుకోండి. సో బికాస్ దీంట్లోకి వీళ్ళు ఎయిర్ ఫిల్ చేస్తారనమాట. ఎయిర్ ఫిల్ చేసి దీన్ని ఇక్కడ ఈ వాటర్లోకి తీసుకెళ్ళి దే విల్ హ్యావ్ వాటర్ రైడ్ అనమాట. సో ఇది మన అపార్ట్మెంట్లో ఎవరిదో అయ్యి ఉంటుంది. సో ఇక్కడే ఉంటుంది అది ఫ్రమ్ ఫ్యూ డేస్, అంటే సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇక్కడ నుంచి ఫస్ట్ మీరు రివర్ వ్యూ చూడండి. అండ్ ఇదైతే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. బికాస్ ఇది మా హాల్ వ్యూ అనమాట. ఇది మా హాల్ విండో అండ్ అది మా బెడ్రూమ్ విండో. సో మాకు బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయన్నమాట ఎవ్రీడే ఫ్రమ్ మార్నింగ్ లేవగానే. విల్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వ్యూ నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్స్ బట్ ఇన్ వింటర్స్ యాజ్ వెల్. బికాస్ సమ్ టైమ్స్ మా పాప హాయ్ చెప్తుంది. హాయ్ మమ్మీ. ఓకే, సో నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్స్, వింటర్స్లో కూడా చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ దేర్ ఇస్ నో గ్రీనరీ ఇన్ వింటర్స్ బికాజ్ మనకి చెట్లన్నీ ఎండిపోతాయి ఇక్కడ వింటర్లో చలికి. అండ్ ఓకే బోట్ వస్తుంది లక్కీగా. సో లెట్స్ హ్యావ్ ఎ వ్యూ. సో మనమైతే వీడియో సేవ్ చేసే గ్యాప్లో మన బోట్ వెళ్ళిపోయింది. సో చిన్న క్లిప్ అయితే తీసాను. హోప్ఫుల్లీ ఆఫ్టర్ 20-25 మినిట్స్ మళ్ళీ వస్తుంది. సో ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ఇట్. ఓకే, ఎందుకంటే మీకు ఈ వీడియో స్పెషల్గా తీసిందే లైక్ మీరు ఆ వ్యూని ఎంజాయ్ చేస్తారు, ఆ బోట్ వ్యూని చూస్తారు మీరు అని చెప్పేసి. సో నేను డెఫినెట్గా నేను మళ్ళీ ఒక 20-25 మినిట్స్ తర్వాత గుర్తుపెట్టుకొని నేను ఆ వీడియో మీకు షార్ట్ చేసి పెడతాను. సో మీన్ వైల్ మా గార్డెన్ చూద్దాము. సో మా పక్కన ఒక నేబర్ ఉంటుంది. అన్న అయితే లైక్ లిటరల్లీ ఇంటూ నేచర్, ప్లాంట్స్, బర్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో తను మా కోసం అయితే ఇక్కడ ఒక ఫ్యూ ప్లాంట్స్ పెట్టారు. సో ఇది మన కొరియాండర్ అనమాట, కొత్తిమీర. అండ్ దిస్ ఈజ్ మింట్ అండ్ ఇది టొమాటో చెట్టు. ఎవ్రీడే ఈవినింగ్ నాకు పీస్ వచ్చేది ఇక్కడే. సో నేను ఎవ్రీడే ఇక్కడికి వస్తాను, ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ నేను అక్కడ కూడా కూర్చుంటాను ఆ ఫ్లోర్ పైన. అండ్ ఇక్కడ 2 చైర్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ వాళ్ళు అప్పుడప్పుడు ఈవినింగ్ పైన వాళ్ళు వచ్చేసి ఇక్కడ లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారు. అండ్ సో ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవన్నీ తను మా నేబర్ చేశారు. సో తన నేమ్ నికోలా.
సో షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ గార్డెనింగ్ అండ్ షీ లవ్స్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. సో చూసేయండి ఒకసారి. Yeah, hi. Nicola, would you like to say hi to my viewers? Say hi. So I was telling about you that you do all the gardening here. Hello, welcome. సో దిస్ ఈజ్ ద అపార్ట్మెంట్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకైతే లెటర్ బాక్సెస్ ఉంటాయి. సో ఏ ఫ్లాట్కి మనకి లెటర్ బాక్స్ ఉంటుంది. అండ్ ఆల్సో చిన్న పార్సల్స్ ఏమైనా వస్తే కూడా మనము ఇందులో పెట్టేయమనొచ్చు. ఒకటి మనం లాక్ వేసుకోవడానికి ఉంటుంది అండ్ ఇంకొకటి ఫ్రీగా ఉంటుంది. 9 ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ బ్లాక్లో. అక్కడ ఇంకో బ్లాక్ ఉంది, అక్కడ ఒక 6 to 8 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మనం లోపలికి వెళ్దాం. అండ్ మర్చిపోయాను మీకు, మనకి ఇక్కడ ఎవ్రీ ఫ్లాట్కి సో మనం ఇక్కడ ప్రెస్ చేస్తే మనకి లోపల కాల్ రింగ్ అవుతుంది. మనకు ఒక లైక్ ఒక కాల్ ఉంటుంది లైక్ టెలిఫోన్ టైప్లో. సో మనం దాన్ని లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తే ఇక్కడ ఈ స్పీకర్ నుంచి మన వాయిస్ అయితే వీళ్ళకి వినిపిస్తుంది. ఇక్కడ మనకి మాట్లాడేది కూడా మనకు అక్కడ వినిపిస్తుంది. సో మనం అక్కడ ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఈ డోర్ ఈ లాక్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు కాబట్టి మీకు అది నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు ఓపెన్ చేయడానికి. సో మేబీ సమ్ అదర్ టైం. అండ్ వెళ్ళిపోదాం రండి, వచ్చే. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్లాట్స్కి ఇది ఇంకొక ఎంట్రన్స్. సో వచ్చేయండి. సో మా బాబు బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి ఇది స్టిక్ చేసాము, బట్ మాకు తీయాలనిపించట్లేదు. సో అది అలాగే ఉంది. యా, సో ఎంటర్ అవగానే ఇది మనకి ల్యాండింగ్ అనమాట. సో హాల్వే అని కూడా అంటారు కొంతమంది. యా, ఇక్కడ మనకి ఫస్ట్ అయితే షూ ర్యాక్ ఉంటుంది అండ్ మన థింగ్స్ హ్యాంగ్ చేసుకునేది ఉంటుంది. సో యా, అండ్ ఇందాక మీకు చెప్పాను కదా కాల్ అక్కడ మనకి రింగ్ చేస్తే ఇక్కడ వస్తుంది అని. లైక్ మనం ఇక్కడ లిఫ్ట్ చేసి మనం వాళ్ళతో మాట్లాడచ్చు. అండ్ ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ చూపించు. సో మనం ఈ బటన్ ప్రెస్ చేస్తే సో అక్కడ డోర్ ఓపెన్ అయిపోతుంది. సో యా, అండ్ చక్క లోపలికి వెళ్ళిపోతాం రండి. సో దిస్ ఈజ్ మై హస్బెండ్. యా, ఇది ఇంకా హాల్వే అనమాట. మనకి ఇక్కడ చూస్తే స్ట్రైట్గా హాల్లోకి లివింగ్ రూమ్ వెళ్తాము. అండ్ దిస్ ఈజ్ అవర్ బెడ్రూమ్ అండ్ ఇది మన వాష్రూమ్. సో మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళే ముందు దీని గురించి చెప్తా. సో ఇది స్టోలర్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ కిడ్స్కి సంబంధించిన నేను మళ్ళీ ఇంకో వీడియోలో కవర్ చేస్తాను, బికాస్ మీకు బోరింగ్గా ఉండొచ్చు కొంతమందికి. యా, సో బెడ్రూమ్ చూపిద్దామా? యా, సో ఇది మనకి హీటర్స్ అనమాట. ఇక్కడ చైర్స్ వెనకాల ఉంది, మీకు ఎప్పుడైనా తర్వాత చూపిస్తాను క్లియర్గా. బికాజ్ ఇక్కడ వింటర్స్ ఎక్కువ కాబట్టి మనకి ఎక్కువ హీటర్స్ ఉంటాయి. ప్రతి రూమ్కి ఒక హీటర్ ఉంటుంది. హాల్వేలో కూడా ఒకటి ఉంది, తర్వాత చూపిస్తాను. ఆల్రెడీ మనం దాటేసాము. సో యా, మేము జస్ట్ మాకు ఈ హౌస్తో పాటే ఫర్నిచర్ వచ్చింది. మాకు చైర్స్ ఎక్కువ వచ్చాయి. సో చైర్స్ ఎక్కడ పెట్టాలో తెలియక మేము ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాము. యాక్చువల్గా డైనింగ్ టేబుల్కి వచ్చాయి అవి, మేమంతా గజిబిజి చేసుకున్నాము ఫర్నిచర్ని మాకు నచ్చినట్టు. సో చైర్స్ మిగిలిపోయినాయి. అండ్ ఇది మన పాప క్రిబ్, ఈషాస్ బెడ్ అనమాట అది. సో తన ఫేవరెట్ టాయ్స్ అవి. అండ్ యా, ఈషా ఇందులోనే పడుకుంటుంది. అండ్ ఈ మధ్య కొంచెం గారం ఎక్కువైతుంది దానికి. సో అది తర్వాత మాట్లాడుకుందాం. యా, అండ్ సో మార్నింగ్ లేవగానే నేను చూసే వ్యూ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. యా, సన్లైట్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. సమ్మర్ అయినా వింటర్ అయినా షార్ప్గా వస్తుంది ఎండ. సో యా, అండ్ యా, ఇది మా బెడ్రూమ్. అండ్ పైన మాకు కబోర్డ్స్ వచ్చాయి. అది మాకు చాలా బెనిఫిట్ అనమాట, బికాస్ చాలా లగేజ్ మేము అందులో తోసేసాము. సో దట్ నాకు బయట చిరాగ్గా కనిపించకుండా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మీకు కబోర్డ్స్కి లాక్ సిస్టమ్ ఉంది కదా, లాక్ బెల్ట్స్. ఇవి వచ్చేసి మేము ఈషా కోసం తీసుకున్నాము, బికాస్ తనైతే ఇది పుల్ చేయలేదు.
ఇది లాక్ ఉంటుంది, మనమైతే ఇది ప్రెస్ చేసి తీసుకోవచ్చు. సో బికాస్ తను అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి ఇల్లంతా చెత్త వేసేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని డేంజరస్ థింగ్స్ కూడా పిల్లలు ముట్టుకోవద్దు కదా. సో లైక్ నైఫ్స్ కానీ సంథింగ్ సీజర్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ అలాంటివన్నీ మనం అందులో లోపల స్టోర్ చేసి లాక్ చేసేస్తే మనం బేబీ విషయంలో సేఫ్టీ ఉంటామని. సో యా, బెడ్రూమ్ టూర్ అయిపోయింది. సో మాకు హాల్వేలో హీటర్ చూడండి, ఇందాక నేను మర్చిపోయా చెప్పడం. సో ఇలా ప్రతి రూమ్కి ఒక హీటర్ ఉంటుంది. యా, ఇది హాల్వేది. సో మేము బయట ఎంత చల్లగా ఉన్నా లోపలికి రాగానే వెచ్చిగా ఉంటుంది మా రూమ్ అయితే. ఇక్కడ చాలా మంది రూమ్స్ అలా ఆ ఫెసిలిటీ లేదు, బట్ మా హీటర్స్ చాలా బాగా పనిచేస్తాయి. అండ్ దిస్ ఈజ్ వాష్రూమ్. యా, ఈ స్టిక్కర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. జస్ట్ అండ్ వాష్రూమ్ టూర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి బేబీస్కి ఇక్కడ ప్రతి ఒక్కటి సపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ బేబీస్కి అయితే ఇది కమోడ్ లాంటిది అనమాట. సో దాని నుంచి మనం ఫుల్ లెంత్లో బేబీస్ గురించి మాట్లాడినప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఇది బాయిలర్, మనకి హాట్ వాటర్ రావడానికి అన్ని ఇందులోనే స్టోర్ అవుతాయి, హాట్ వాటర్ అనమాట. సో బెడ్రూమ్ అయిపోయింది, లైక్ హాల్వే అండ్ వాష్రూమ్ అయిపోయింది. సో లెట్స్ గో టు ద లివింగ్ రూమ్. కమ్. యా, సో ఇదే మా ప్రపంచం అనమాట. ఏం లేదు చెప్పడానికి పెద్దగా. జస్ట్ ఇక్కడ కూర్చుంటాం, రిలాక్స్ అవుతాం, చిల్ అవుతాం, టీవీ చూస్తాం. అండ్ ఇది మా బేబీ డైనింగ్ చైర్. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుతాం కిడ్స్ సెక్షన్లో. ఓకే, యా. అండ్ ఇది నా పెళ్లి కూతురు ఫోటో. మా వదిన నాకు గిఫ్ట్ ఇచ్చింది చాలా ప్రేమతో, నాకు నచ్చింది ఈ పిక్చర్. యా, సో తన గుర్తుగా ఇక్కడ పెట్టుకున్నాను నేను. సో ఈ డెకరేషన్ వచ్చేసి మేము తన బర్త్డే అప్పుడు చేసాము, తీయలేదు, మాకు నచ్చింది బికాస్ మేము తనకి ప్రేమతో చేసిన వీడియో లైక్ డెకరేషన్ కాబట్టి. అండ్ యా, ఇది మా ఫోటోషూట్ అప్పుడు తీయించుకున్నవి. సో నాకు ఇష్టం ఫొటోస్ ఎక్కువ, సో మా ఫొటోసే ఉన్నాయి, ఇంకా పాప ఫొటోస్ మేము ఏం తీయలేదు. యా, సో బోట్ చూడండి, అక్కడ బోట్ వెళ్తుంది మనకి. అండ్ ఇది నా ఫేవరెట్ స్పాట్ ఇక్కడ. సో మనకి ఎప్పుడైనా కళ్ళ ముందు చాలా మనకి నచ్చిన థింగ్స్ పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ సెట్ అనేది. సో ఈ కార్నర్ అనేది నాకు ఎంత మెస్సీగా ఉన్నా చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆ గిటార్ వచ్చేసి మా పాపకి బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది, అండ్ తను చాలా ఇష్టంగా ప్లే చేస్తుంది. ఆ వీడియోస్ కూడా నేను షార్ట్స్లో పెడతాను. యా, కొంచెం మెస్సీగా ఉన్నా కూడా లైక్ ఐ లవ్ దిస్ కార్నర్. సో ఇది మా పాప ఫేవరెట్ ఏరియా. సో ఇల్లు ఎంత చెత్తగా ఉంటే పిల్లలంతా హ్యాపీగా ఉన్నారని నమ్ముతాను నేనైతే. సో పాప వచ్చాక కొంచెం మెస్సీగా ఉంటుంది, నాకు చదవడానికి ఎంత టైం ఉండదు, బట్ స్టిల్ ఐ థింక్ ఇట్స్ కూల్. యా, సో ఈ ఫోటో పర్టికులర్గా అండి మా రిసెప్షన్ రోజు ఫోటోషూట్ చేయించుకొని మా హస్బెండ్ 1/2 hour to 45 minutes ఫోటోగ్రాఫర్ని బాగా అర్పించి ఇదే క్లిక్ రావాలి నాకు, ఎగ్జాక్ట్గా ఇదే ఫ్రేమ్ రావాలి నాకు అని చేయించుకున్నాడు. నాకైతే చాలా నచ్చింది. సో మేము మా కళ్ళ ముందు ఉండేలా పెట్టుకున్నాం ఇది. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఫోటోగ్రాఫర్ టు. యా, సో మనం కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ నేను ఎక్కువ చూపించాలనుకోవట్లేదు ఇప్పుడు బికాస్ చాలా మెస్సీగా ఉంది. నేను తర్వాత కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు మీకు కిచెన్ టూర్ అనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ ఓవర్ వ్యూ కోసం ఇక్కడ కిచెన్స్ ఎలా ఉంటాయి అని. యా, సో దిస్ ఈజ్ అవర్ కిచెన్. అండ్ అది మైక్రోవేవ్, దిస్ ఈజ్ ఓవెన్. మాది ఇండక్షన్ స్టవ్ అనమాట, 4 burner ఇండక్షన్ స్టవ్. అండ్ యా, జస్ట్ బేసిక్. సో మనకి ఇండియన్స్కి స్టఫ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ తోసేస్తాం అనమాట పైన, అంతా మాకు పైనంతా స్టఫే ఉంది. యా, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఒక్కటి కబోర్డ్ మేము దేవుడి పూజ రూమ్గా మేము పెట్టుకున్నాము. యా, సో నేను ఇందాక చూపించాను కదా సైడ్ వేలో మాకు ఇదే వ్యూ అనమాట. హోప్ఫుల్లీ లైక్ మీకు మా హోమ్ టూర్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన మెయిన్ సబ్జెక్ట్. యా, సో మీరు మా వీడియోస్ నుంచి మా ఛానల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, సో యూకేలో లైఫ్ స్టైల్ అందరూ మీరు చూసే ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ కూడా చూసే ఉంటారు. బట్ ప్రెగ్నెన్సీ అండ్ విత్ టాడ్లర్ అండ్ ఇన్ఫెంట్ అన్నప్పుడు జర్నీ ఎలా ఉంటుంది, నాకైతే చాలా కష్టంగా ఉండింది బికాస్ వితౌట్ హెల్ప్ నేను ఇక్కడ మా పాపని పెంచాను. షీస్ 15 months నా. సో ఈ జర్నీ నాకు చాలా కష్టంగా ఉంటుంది, చాలా నేర్చుకున్నాను. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ మదర్ బికాస్ ఈజా ఇస్ సచ్ ఎ క్యూటీ. తన ప్రేమతో నన్ను అన్ని స్ట్రెస్ మర్చిపోయేలా చేసింది.
యా సో నేను ఈ జర్నీలో నేర్చుకున్నవన్నీ లైక్ ఎవరికొకరికి యూజ్ అవ్వాలి బికాస్ నేను చాలా సఫర్ అయ్యా బికాస్ నాకు నాలెడ్జ్ లేదు అండ్ ఇక్కడ ఎలా రన్ అవుతాయి థింగ్స్ నేను ఎలా ఆన్సర్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి బేబీకి ఫ్రెండ్స్ ఎలా చేయాలి ఇవన్నీ చాలా సఫర్ అయ్యాను సో అవన్నిటి గురించి ఇక్కడ పేరెంటింగ్ ఎలా ఉంటుంది ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుంది చెకప్స్ ఎలా ఉంటాయి గవర్నమెంట్ మన బేబీస్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ చాలా బాగా తీసుకుంటారు ఇక్కడ అది ఎలా తీసుకుంటారు అండ్ యా కుకింగ్ బ్యూటీ డైట్ మెయిన్గా డైట్ గురించి సో ఇప్పుడు నేను ఇలా ఉండి నేను డైట్ గురించి మాట్లాడుతున్నాను అనుకోవద్దు బికాస్ నాకు ఇక్కడ హెల్ప్ లేదు పేరెంటింగ్లో సో ఇన్ని రోజులు నేను చేయలేదు బట్ ఇప్పుడు నాకు పేరెంటింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది సో నేను ఇప్పటి నుంచి నా డైట్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను రిజల్ట్స్ మీరే చూస్తారు సో యా ఎవ్రీథింగ్ వాట్ నాట్ అనేలాగా నేను మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ హెల్త్ గురించి వెల్త్ గురించి అండ్ లైఫ్ స్టైల్ గురించి మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ మా వీడియోస్లో దొరుకుతుంది సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్